చెప్పండి. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను? ఆల్వేస్లీ వైఎస్ జగన్ అండి. ఎందుకని జగన్ గారు ఆల్వేస్లీ లేడీ చేసినా గెలుస్తాడు జగన్ అంతే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆయన ఎడ్యుకేషన్ బాగా ఇస్తున్నాడు. ఫ్యూచర్కి బాగుంటుందని ఆయన వస్తే బాగుంటుంది. ఆయన కనుక రాకపోతే అది వీళ్ళు కంటిన్యూ అవ్వదు. అంటే ఈ 5 years చూసారు కదా జగన్ గారి పాలన, మీకు ఎలా అనిపించింది? బాగుంది. బట్ ఏంటంటే కరోనా ఇవన్నీ రావడం వల్ల కొంచెం డెవలప్మెంట్ అనేది తగ్గిండొచ్చు. సో బట్ నెక్స్ట్ 5 years కొంచెం ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాను నేను. సో ఈ 5 yearsలో మీకు నచ్చింది? ఈ 5 yearsలోన ఆయన ఆల్వేస్లీ ఎడ్యుకేషన్ బాగా ఇస్తున్నాడు, అదొకటి బాగుంటుంది. తర్వాత లేడీస్కు అంటే కొన్ని పథకాలు కానీ, కొన్ని వాళ్ళకి డ్వాక్రా కానీ, ఇవన్నీ కొన్ని ఇంకోటి పేద ప్రజలకు బాగుంది, వ్యవసాయదారులో బాగుంది. సో కొన్ని విధాలుగా పరిశ్రమలు ఒకటే రాలేదు. సో ఉద్యోగాలు కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చేమో. నాకు తెలిసి నెక్స్ట్ 5 years అవి లీడ్ చేయొచ్చు. కంపెనీస్ కానీ వాటి మీద ఫోకస్ పెట్టవచ్చు. అంటే వైద్య రంగం కూడా బాగా డెవలప్మెంట్ అయింది అనేసి అంటే ఏ విధంగా? ఆల్మోస్ట్లు వైద్య రంగం కానీ చదువు కానీ రెండు ఇస్తే ఆల్మోస్ట్లీ దేశం ముందుకెళ్ళినట్టే, రాష్ట్రం ముందుకెళ్ళినట్టే. సో ఈ రెండు జగనన్న బాగా ఇస్తున్నాడు కాబట్టి హ్యాపీ. అంటే అప్పటికిప్పటికి తేడా ఏం కనిపిస్తుంది? తేడా అంటే కరోనా రావడం వల్ల ఒక 2 years అయితే వేస్ట్ అయిపోయింది. సో ఎదుటి అంటే ఒకళ్ళ అపోజిషన్ వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంది కాబట్టి సో కొన్ని తప్పులు జరుగుతాయి ఆల్వేస్లీ. ప్రతి దాంట్లో తప్పులు జరగడం కామన్. అవి నెక్స్ట్ 5 years సరిదిద్దుకుంటారు అనుకుంటున్నాం. సో ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ సర్వీస్ ఎలా ఉందండి? చాలా బాగుంది. అది కంటిన్యూ చేస్తారు. ఇది గెలిస్తే అది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ వేరే పార్టీలు వస్తే మాత్రం అది కంటిన్యూ అవ్వదు. ఇంకోటి ఏంటంటే ఒక 10 years ఒక ప్రభుత్వాన్ని చూడాలి, చూస్తే బాగుంటుంది. 5 yearsలో ఏం అర్థం కాదు. వీళ్ళు వచ్చినా కూడా రేపు 5 years ఏం చేయరు. నెక్స్ట్ వేరే వాళ్ళు వస్తే ఒకవేళ వాళ్ళు కూడా ఏం చేయడానికి అవకాశం ఉండదు. ఎవరికైనా 10 years అవకాశం కావాలి. సో అంటే జగన్ గారు వచ్చాక మీకు బాగా నచ్చిన పథకం? నాకు బాగా నచ్చిన పథకమా, వాలంటీర్ బాగా నచ్చింది. చదువు, పిల్లలకు చదువు కానీ, అమ్మ ఒడి కానీ ఇవన్నీ వేస్తున్నారు కదా, అది చాలా బాగున్నాయి. ఆరోగ్యశ్రీపై కూడా 25 lakhs పెంచారు కదా? ఆరోగ్యశ్రీ వాళ్ళ నాన్న పెట్టిందే కదా, రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. చాలా హ్యాపీగా ఉంది. అది పేదవాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. మ్యాక్సిమం ఆయన జగన్ గారు ఒకటే చెప్పారు, మేమేంటంటే నేను మాట్లాడడం నాకు అంత తెలియదు, అంత అనుభవం లేదు. బట్ ఆయన ఏం చెప్పారంటే, నేను నీకు మీ ఇంట్లో మంచి జరిగింటే నాకు ఓటేయండి అని ఒక డైలాగ్ చెప్పారు. అది చాలా హ్యాపీ అనిపించింది మాకు. అది ఒక నమ్మకం, భరోసాలా అనిపించింది అనమాట. మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే వేయకండి అని ఒక డైలాగ్ చెప్పారు ప్రతి దాంట్లో. మిగతా వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైసీపీ అయితే నెక్స్ట్ కైవసం చేసుకుంటుందని ఆశిస్తున్నాను నేనైతే. మరి జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, మిగతా పార్టీలు అన్నీ కలిసి వస్తున్నాయి కదా, మీరు ఎలా ఆయన చెప్పిన సీట్లు రాకపోవచ్చు కానీ మేబీ ఒక 100, ఒక 110 అలా రావచ్చు అట్లా. అంటే చంద్రబాబు నాయుడుకి 40 years ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటున్నాడు కదా, ఎందుకు సింగిల్గా రాలేకపోతుంది? మేబీ తను చేయడానికి, తను కూడా మంచి ఆల్మోస్ట్ హైదరాబాద్ డెవలప్ చేసిన దాంట్లో కొంత భాగం ఆయనది కూడా ఉంది. సో ఆయన కూడా తక్కువ చేయడానికి లేదు, ఎవరిని తక్కువ చేయడానికి లేదు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నెక్స్ట్ 5 years జగన్ వస్తే బాగుంటుంది అంతే. వేరే వాళ్ళు వస్తే మళ్ళీ కష్టం, కన్ఫ్యూజన్లో పడిపోద్ది, ఇంకా ముందుకెళ్ళదన్నమాట ఏదైనా కానీ. రాజధాని విషయాలకు వస్తే 3 రాజధానులు అన్నారు, అది ఎంతవరకు నాకైతే తెలియదు, దానికి అవగాహన లేదు. నాకు ఇటు వరకు తెలుసు. ఇటు పరంగా చూసుకుంటే జగన్ గారు వస్తే బాగుండు అనిపిస్తుంది అంతే.